స్పెషల్ ఫోకస్ కు తిరిగి స్వాగతం. పుష్కరాలకు ఇన్ని కోట్ల మంది ఎందుకు తరలి వస్తున్నారు? గోదావరి పుష్కరాల్లో ఇంతలా భక్తిభావం ఎందుకు ఉప్పొంగుతోంది? కని విని ఎరుగని రీతిలో ఉవ్వెత్తున ఎగుస్తున్న ఈ భక్తజన ప్రవాహాన్ని పురిగొల్పుతున్న కారణం ఏమిటి? జనంలో భక్తిభావం పెరిగిందా లేక పాపభీతి పరుగులు తీయిస్తోందా? ప్రభుత్వాల చొరవ, ప్రచారం, ఏర్పాట్లు భక్తుల్ని పుణ్యస్నానాలకు ఆహ్వానిస్తున్నాయా? సామాన్యుడిని ఆధ్యాత్మిక వైపు బాటలేయించి భక్తుడిగా మార్చే శక్తి వీటిలో దేనికుంది? పుష్కరాలంటే అనాదిగా వస్తున్న నమ్మకం ఒక్కటే కారణం కాదు. దానికి ప్రభుత్వాల ప్రోత్సాహం, ప్రచారం, చేసిన ఏర్పాట్లు కూడా పుష్కరాలకు భక్తులు పోటెత్తడానికి ఓ మూల కారణంగా నిలుస్తోంది. ఇలా నదీ స్నానాలు చేయాలనుకోవడం ఎప్పటినుంచో ఉంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ కూడా మానస సరోవరంలో స్నానం చేయాలని ఉవ్విళ్లూరేవారట. తాను ప్రధాని అయ్యాక చాలా కష్టపడి అక్కడి వరకు వెళ్లి ఆ ఉత్సుకత తీర్చుకున్నారు. ఇక చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు కూడా ఆత్మకథలో తాను 2 సార్లు పుష్కర స్నానం చేసినట్లు రాసుకొచ్చారు. ఇలా పుష్కరాలు అనాదిగా మన జీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ పుష్కరాలు ఎప్పుడు మొదలయ్యాయన్నది తెలియకపోయినా పుష్కరాలకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యమిచ్చి వాటికున్న పవిత్రతను కాపాడే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా పాత పాలకులు చేసినా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలు ఈ పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు మాత్రం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. 1956 మే 22 నుంచి జూన్ 2 వరకు అప్పటి ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలు నిర్వహించారు. ఇదే అప్పట్లో పుష్కర స్నానం చేస్తున్న భక్తుల ఫోటో. అప్పట్లో రాష్ట్ర జనాభా 3 కోట్లు. కానీ అప్పట్లో పుష్కర స్నానం ఆచరించిన వారి సంఖ్య 20 లక్షలు. అప్పట్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి. దీనికి తోడు పుష్కర ఘాట్లు కూడా లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. పుష్కర ఏర్పాట్ల మీద 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. 6 నెలల ముందు నుంచి పుష్కర ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు దగ్గరుండి చూసుకున్నారు. 2 ప్రభుత్వాలు వందల కోట్ల నిధులు విడుదల చేసి ఎప్పటికప్పుడు పుష్కర పనుల్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. 100కి 100 పాళ్ళు భక్తిభావం పెరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ఈ మధ్యకాలంలో కాదు, గత మనం చూస్తుంటే రాష్ట్ర విభజన అయినప్పుడు కూడాను ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఏ పని చేయాలన్నా ఒక ఆధ్యాత్మిక చింతనతో చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. అనుకోకుండా ఈ పుష్కరాలు కూడా రావడము, ఈ పుష్కర భావంతో ప్రతి ఆలయంలోని అద్భుతమైన స్థాయికి పెంచడము, అదేవిధంగా ఆలయంలో కూడాను భక్తుల రద్దీ బాగా పెరగడము, మంత్రులు కూడా అందరూ ఎంతో ఆధ్యాత్మిక చింతనతో రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో భక్తిభావంతో అంతా భక్తి శ్రద్ధలు చేస్తున్నామని చెప్పడానికి సంపూర్ణ అవకాశం చెప్పగలుగుతామండి. పుష్కరం గురించి, పుష్కర ఏర్పాట్ల గురించి విస్తృతంగా మీడియాల ద్వారా ప్రచారం చేశారు. ఇది కూడా ప్రజల్ని పుష్కర ఘాట్ల వైపు అడుగులు వేయించింది. వీటితో పాటు పుష్కర తీర్థాలకు రవాణా సౌకర్యాలు పూర్తి స్థాయిలో పెంచుకొచ్చారు. వేలాదిగా అదనపు బస్సులు, ప్రత్యేక రైళ్లు వేయించడంతో భక్తులకు పుష్కరాలకు వెళ్లడం మరింత సులువైంది. ప్రత్యేకంగా విమాన సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లకు వచ్చేందుకు ఉచిత బస్సు సర్వీసులు నడిపించడం కూడా రద్దీ పెంచేందుకు కారణమవుతోంది. గోదావరి పుష్కరం అనగానే గుర్తొచ్చేది రాజమండ్రి. అందుకే ఈసారి రాజమండ్రిలో భారీ భక్తులను దృష్టిలో పెట్టుకుని కిలోమీటర్న్నర పొడవైన ఘాట్ను నిర్మించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2వ సారి అధికారికంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరం ఇది. అందుకే గత పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. పుష్కరాలు జరుగుతున్న అన్ని రోజులుగా అక్కడే ఉంటూ పుష్కరాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మీరు చూసారు, ఈ రోజుకైతే ఊహించినటువంటి ప్రభంజనం మామూలుగా కూడా కాదు. ఇప్పటికి 3 కోట్ల మంది కంటే ఎక్కువ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అయితే ఈ పుష్కరాలు అయ్యే లోపల 4 కోట్ల నుంచి 4,50,00,000 మంది ఈ పుష్కరాలను విట్నెస్ చేశారంటే ఈ గోదావరి నదిపై ఉండే నమ్మకం, మన ప్రజలకు ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ పుష్కరాల్లో గోదావరి హారతి కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు గంగా నదికే హారతి ఇచ్చే కార్యక్రమాన్ని చూసిన భక్తులకు ఇప్పుడు గోదావరి హారతి కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీంతో ప్రత్యేకంగా పుష్కర్ ఘాట్లలో గోదావరి హారతి తిలకించేందుకు రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పుష్కరాలకు తరలి వస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.